పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. నమస్కారం. కొన్ని రోజుల క్రితమే వేదికపై నిలబడి నేను బాగా చదువుకొని షైనింగ్ స్టార్ అవుతాను అని ఆత్మవిశ్వాసంగా చెప్పిన ఓ చిన్నారి ఇప్పుడు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. 10వ తరగతి చదువుకున్న గిరిజన విద్యార్థిని శివాని మృతి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఎందుకు జరిగింది, అధికారుల స్పందన ఏమిటి తెలుసుకుందాం. రంపచోడవరం ప్రాంతానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని శివాని ఇటీవల జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎంతో ధైర్యంగా మాట్లాడింది. తన భవిష్యత్తుపై ఉన్న ఆశయాలను పంచుకుంటూ బాగా చదివి షైనింగ్ స్టార్ అవుతానని చెప్పింది. అయితే ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం వెలుగులోకి రావడం అందరినీ కలిచివేసింది. శివాని రాసినట్లు చెబుతున్న చివరి లేఖలో తల్లి వద్ద క్షమాపణ కోరుతూ బతకాలని ఉంది కానీ ఈ బాధను భరించలేకపోతున్నా అని పేర్కొన్నట్లు సమాచారం. అలాగే తన కుటుంబ సభ్యులు కలిసి ఉండాలని కోరినట్లు కూడా తెలుస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల సభలో ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని, మంచి భవిష్యత్తున్న గిరిజన బాలికను కోల్పోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదురైనా నిరాశకు లోను కాకుండా తమ బాధలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులతో పంచుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. మంత్రి నారా లోకేష్ కూడా శివాని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రంపచోడవరం సమావేశంలో ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన శివాని మాటలు తనకు పదే పదే గుర్తుకొస్తున్నాయని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. శివాని మృతి కేవలం ఒక కుటుంబానికే కాదు, విద్యార్థులపై మానసిక ఒత్తిడి, భావోద్వేగ సమస్యలు, కుటుంబ మద్దతు అవసరం వంటి అంశాలపై సమాజం మరోసారి ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. ప్రతి విద్యార్థి జీవితం అమూల్యమైనది. సమస్యలు ఎంత పెద్దవైనా వాటికి పరిష్కారాలుంటాయి. బాధను మనసులో దాచుకోకుండా నమ్మకమైన వారితో పంచుకోవడం ఎంతో ముఖ్యం. శివాని ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై మరింత అవగాహన అవసరమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి తాజా వార్తలు, సామాజిక అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ధన్యవాదాలు.